హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా షేర్ చేయవచ్చు. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? హర్ష ఒక్కడే నడి రోడ్డు మీద సగం సగం బట్టలతో పడి ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చూస్తూనే వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది అయ్యో పాపం హర్ష బాబేటి ఇలా పడుకున్నాడు అని అనుకుంటున్నారు. మరి అది పక్కా పల్లెటూరు. మరికొంతమంది అమ్మలక్కలు వచ్చి చీచి వీడేటమ్మా తల్లి, ఇలా ఎక్కడ పడితే అక్కడ పడుకొని నానా రభస చేస్తున్నాడు, ఊర్లోకి వచ్చాడంటే వీడి వికృత చేష్టలు చూడలేకపోతున్నాం, పానికి మాలినోడు అనుకుంటూ కొంతమంది వెళ్ళిపోతున్నారు. మరి హర్ష అలానే పడుకుని ఉండడంతోని ఎవరూ దగ్గరికి వెళ్ళి లేపే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఈలోగా అటుగా వెళ్తున్న శ్రీను అదైతే చూశాడు. రే హర్ష, ఏమైందిరా నీకు అంటూ గబగబా దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే చీమలు ఈగలు తన మీద పాకుతూ కనిపించాయి. దగ్గరికి వెళ్ళి లేపుదామని చూస్తున్నాడు. కాని ఒంటి మీద చలనం లేదు. అసలు హర్షకేమైంది, ఏం జరుగుతుంది? 6 నెలల క్రితం హర్ష ఒక పెద్ద షాపింగ్ మాల్లో పనైతే చేస్తున్నాడు. మరి తన పనిని చిన్నగానే మొదలుపెట్టాడు. ఇప్పుడు చిన్న చిన్న వర్కర్స్కి అజమాయిషీ చేస్తూ పనినైతే అప్పచెప్పే స్టేజ్కైతే వచ్చేశాడు. మరి తను పనిలోని చాలా నిబద్ధతగానైతే ఉంటాడు. అంతేకాదు, టైం పంచువాలిటీ, పనిని దైవంగానైతే భావిస్తాడు. అయితే అందరిలోనూ కనిపించడానికి అందంగానూ టిప్పుటాపుగానైతే తయారవుతూ ఉంటాడు. అంతేకాదు, ఎవరికైనా వర్క్ సరిగ్గా రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్పించడం, ఇలా చేసుకోండి అని చెప్పడం కూడా తన పనే. ఆ రోజు మాల్లోనే బాగా స్టాక్ అయితే వచ్చింది. మరి వచ్చిన లోడ్ని లెక్కించి లోపల అంతా కూడాను సర్ది పెట్టించాలి. మరి ఈ పనంతా కూడాను హర్షదే. తను ఆ రోజు రాత్రి నేనుంటాను సార్, నేను చూసుకుంటానులేండి అని వాళ్ళ మేనేజర్కి అయితే చెప్పేశాడు. ఒక్కడే స్టాక్ అంతా కూడా లెక్క పెడుతున్నాడు. మిగతా వాళ్ళు కిందన సెల్లార్లోనైతే ఉన్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి అక్కడ రూమ్ అంతా ఎందుకనో బాగా చల్లబడిపోయింది. అది ఎలా అంటే ఏసీ వేస్తే ఎలా ఉంటుందో అలా అయితే మారిపోయింది. ఇదేంటి, ఏసీ కూడా ఆన్లో లేదు అని అనుకుంటున్నాడు. మళ్ళీ అంతా కూడా లెక్క పెడుతున్నాడు. ఈలోగా వెనక నుంచి వచ్చి ఎవరో తన్ని గట్టిగా పట్టుకున్నట్టుగానైతే అయ్యింది. అది కూడా బాగా చల్లగానైతే అనిపిస్తుంది. 2 చేతులు తన నడుంని చుట్టుకొని ఉన్నాయి. అంతే, అది చూసిన హర్ష గట్టిగా అరిచి పక్కకు తప్పుకున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అంతా చీకటి. ఛ, లైట్లు వేద్దామని స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఎవరో హర్షనైతే పిలిచినట్టుగా అనిపించింది. హర్ష, హర్ష అంటున్నట్టుగా. ఎవరది అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ తెల్లటి బట్టల్లోని కమల జుత్తు విరబూసుకొని హర్షనే చూస్తూ నవ్వుతూ కనిపించింది. అంతే, మరి హర్ష గట్టిగా అరుస్తూ బూతులు తిడుతూ అక్కడి నుంచైతే పరిగెత్తి బయటికైతే పరిగెడుతున్నాడు. అయినా కూడా తన్ని వెంబడిస్తూ తన వెనకాతలైతే వస్తుంది. అలా బయటికి వచ్చి కొంత దూరం వెళ్ళేసరికి అక్కడొక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది.
మరి ఆ పెట్రోల్ బంక్ వైపు అయితే పరిగెట్టాడు. హెల్ప్ హెల్ప్ అనుకుంటూ. ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటే అది అది అంటూ భయపడిపోతూ అక్కడంతా వెతుకుతున్నాడు. కాని ఎక్కడా కనిపించలేదు. భయం వేస్తుంది. స్టోర్లో కూడా చెప్పకుండా వచ్చేసానే అని భయపడుతున్నాడు. అక్కడున్న ఒక అబ్బాయిని బతిమలాడి, బాబు నాతో కొంచెం ఆ మాల్ వరకు రావా అని అడుగుతున్నాడు. అదేంటి సార్ అంత భయపడిపోతున్నారు అంటూనే తనతో పాటు వచ్చాడు. మరి ఇద్దరు కలిసి వెళ్లి ఆ మాల్ దగ్గరికి వెళ్లి చూసేసరికి కిందన యథావిధిగా స్టాక్ అంతా కూడా లెక్కిస్తూ పైకైతే పంపిస్తున్నారు కొంతమంది. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ అంటూ హర్ష దగ్గరికి అయితే వచ్చారు ఒక అబ్బాయి. అది నేనొక్కడనే ఉన్నాను కదా, మన స్టాఫ్ ని కొంతమందిని పైకి రమ్మను, లెక్క పెట్టడానికి ఈజీగా ఉంటుంది, సరేనా అని అన్నాడు. ఆ సరే సార్ అంటూ కిందకైతే వెళ్ళిపోయాడు. ఓకే సార్ నేను వెళ్ళొస్తానంటూ తనతో పాటు వచ్చిన పెట్రోల్ బంక్ లో అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడే నించొని చాలాసేపు అయితే ఉన్నాడు. ఈలోగా కొంతమంది వర్కర్స్ వచ్చి, సార్ మేం చేసుకుంటాంలేండి, మీరు బాగా డల్ గా కనిపిస్తున్నారు, కాసేపు పడుకోండి సార్ అని చెప్తున్నారు. సరే అయితే మీరు ఇక్కడే చేసుకుంటారుగా అని అంటున్నాడు. ఆ మేం చేస్తాంలేండి, మీరు సార్ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి అని చెప్పేశారు. మరి అక్కడే మరొక రూమ్ అయితే ఉంటుంది. అదే వాళ్ళ సార్ రూమ్. అక్కడ కిందన అప్పుడప్పుడు పడుకోవడం అలవాటే హర్షకి. అలానే అక్కడికి వెళ్ళి కిందనైతే పడుకున్నాడు. చాలా సేపటి వరకు తనకి అసలు నిద్రే పట్టలేదు. అంతా తనే గుర్తొస్తుంది. ఈలోగా ఉన్నట్టుండి తన చేతులు వంకరపోయాయి. అంతేకాదు కాళ్ళు కూడాను ఏదో ఎవరో తిప్పేస్తుంటే ఎలా వంకర్లు పోతాయో అలా వంకర్లు పోతున్నాయి. నొప్పి, తాళలేని నొప్పి. గట్టిగా గట్టిగా అరుస్తున్నాడు. అయినా కూడా బయటికి ఏమాత్రం శబ్దాలైతే రావట్లేదు. ఇంకా బాగా జడిచిపోయాడు. గట్టి గట్టిగా కేకలు వేస్తున్నాడు. మరి కొంతసేపటికి ఆ అరుపులైతే అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి వినిపించాయి. వెంటనే రూంలోకి వచ్చి, హర్ష సార్ ఏమైంది అని అడుగుతున్నారు. అంతే టక్కున లేచి కూర్చున్నాడు. ఏం లేదు అంటూనే తను టైం అయితే చూసుకున్నాడు. అప్పటికే 4:30 అయితే అవుతుంది. ఇంక నేను ఇంటికి వెళ్తాను అని తన ఇంటికైతే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తున్నాడు గాని కమల గురించే ఆలోచిస్తున్నాడు. భయపడిపోతున్నాడు. ఇంకా ఇంటి నుంచి బాక్స్ అయితే తెచ్చుకున్నాడు. ఆ రోజు పనవ్వకముందే పిచ్చోడ్లాగా మధ్యలో కూర్చొని ఆ బాక్స్ ఓపెన్ చేసుకొని ఉరకా బరకా అయితే తినేస్తున్నాడు. వాళ్ళు అందరూ కూడాను, సార్ ఏంటి సార్ ఇలా చేస్తున్నారు అని అడుగుతున్నా కూడా ఏం మాట్లాడకుండా ఎప్పటినుంచో ఫుడ్ లేని వాడిలాగా తను తెచ్చుకున్న ఫుడ్ అంతా కూడా గబగబా మింగేస్తున్నాడు. ఇంకా ఓనర్ అది చూసి, హర్ష ఏం చేస్తున్నావు అని గట్టిగా అరిచేసరికి తుల్లిపడి లేచి నించున్నాడు. సార్ అది అనేసరికి, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఏంటలా భోజనం ఇక్కడ కూర్చొని చేస్తున్నావు? అయినా ఇదేం సమయం, వెళ్ళి పని చేసుకో అని గట్టిగానైతే తిట్టేశాడు. మరి ఇదంతా కూడా దూరం నుంచి నీత అయితే చూస్తుంది. మంచి పని అయింది, వీడికి ఇలానే అవ్వాలి అని మనసులోనైతే అనుకుంటుంది. మరి హర్ష మటుకు పిచ్చివాళ్ల అంతా కూడా చూస్తున్నాడు. మాల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా హర్షని చూసి ఏంటితను అని అనుకుంటున్నారు. మరి ఆ రోజు పని ముగించుకొని ఇంటికి వెళ్దామంటే భయం. తను ఒక్కడే ఉండాలి. అయితే తనతో పాటు మాల్లో చేస్తున్న తన బెస్ట్ ఫ్రెండ్ సురేష్ దగ్గరికి అయితే వెళ్ళాడు. రే సురేష్, ఈరోజు మీ ఇంటికి వస్తానురా, నాకు ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అని అంటున్నాడు. రే ఎందుకురా భయం, ఏం చేసావు, ఏమైంది అని అంటున్నాడు. అదేరా ఆ కమల లేదు అని అనేసరికి, రే పద పద ఇంటికి వెళ్దాం అంటూ వాళ్ళింటికైతే తీసుకువెళ్ళాడు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏం చేసావురా, కొంప తీసి నువ్వే దాన్ని చంపేశావా ఏంటి అని అంటున్నాడు.
రేయ్, ఏం మాటలురా? నేనెందుకు చంపుతాను? నేనేం చంపలేదు, ప్రత్యక్షంగా చంపలేదు అని ఏదో తేడాగానైతే మాట్లాడుతున్నాడు. అంటే ఏం చేసావు? కొంపతీసి నేను అనుకునేదంతా జరిగిందా ఏంటి అని అంటున్నాడు. రేయ్, దాంతోని ఏదో తాత్కాలికంగా రిలేషన్ పెట్టుకొని వదిలేద్దాం అనుకుంటే అదేమో అలా చేసింది. ఇంకా ఇంకిప్పుడేమో దెయ్యంలా మారి నాకు కనిపించి భయపెడుతుందిరా. నువ్వేదైనా సొల్యూషన్ చెప్తావని నీ దగ్గరికి వస్తే నువ్వేంట్రా నన్ను ఇంకా భయపెడుతున్నావు అని అంటున్నాడు. ఓకే ఓకే, సరేలే, అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవు. మనం ఏమైనా బుద్ధిమంతులమా? సరే, రేపు మార్నింగ్ నీకు ఒక ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను. ఆయన ఏదైనా తాయెత్తు కడతారు. దానివల్ల ఇలాంటివి దగ్గరికి రాకుండా ఉంటాయి. సరేనా? భయపడుకో అని చెప్తున్నాడు. సరేరా, నాకెందుకో గాని కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. దాన్ని ఆ రూపంలో చూస్తుంటే భయం ఇంకా ఎక్కువ అయిపోతుంది అని అంటున్నాడు. రేయ్, ఎందుకురా భయపడతావు? మనల్ని చూసి ఎవరైనా భయపడాలి గాని అసలు శరీరమే లేని వాళ్ళు, గాలి, వాళ్ళని చూసి భయపడతావేంట్రా అంటూ తన చేతిలో ఉన్న సిగరెట్ ని తనకైతే ఇచ్చాడు. వెంటనే తీసుకొని తను తాగుతూ ఇలా అయితే మాట్లాడుతున్నాడు. రేయ్, నేనసలు అలా అవుతుందని అనుకోలేదు. ఇంకా మన మాల్లోని చాలా మంది అమ్మాయిలున్నారుగా, అదే ఆ నీత. ఆ నీతనైతే నేనలానే కొని ఎన్నోసార్లు ఎన్నోసార్లు అలానే చేశాను. అయినా కుక్కిన పేన్లా నోరు మూసుకొని పడుంది. అంతేకాదు, ఇప్పుడైతే నా దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంది. అలాంటిది ఇది ఇది ఇంత తెగిస్తుందని అనుకోలేదు. అదేదో ఊరికనే బెదిరిస్తుంది అని అనుకున్నాను గాని నిజంగా చనిపోతుందని అనుకోలేదురా అని అంటున్నాడు. అసలు అసలు ఇంతకీ ఏమైందిరా అని అంటూ ఉంటే, అదేరా, దానితోని రిలేషన్ పెట్టుకున్నాక దానికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ సంగతి నాతో వచ్చి చెప్తే నేనేదో క్యాజువల్ గా చెప్పేశాను. అందరికీ ఎలా చెప్తానో అలానే దానికి చెప్పాను. అయితే అది హర్ట్ అయ్యి అలా చేసుకున్నట్టుంది అని అంటున్నాడు. ఇంకా ఆ రోజైతే వాళ్ళిద్దరూ దాని గురించే మాట్లాడుకుంటూ అక్కడే చాలాసేపు అలానే ఉండిపోయారు. రాత్రి 1 గంట అవుతుంది. ఆ సమయంలో పడుకుండేసరికి ఎవరో తన మీదకొచ్చి గొంతు నొక్కేస్తున్నట్టు ఒక ఫీలింగ్ హర్షకి. ఇంక గట్టిగా అరిచి లేచి కూర్చుండేసరికి తెల్లవారైతే అయిపోయింది. హర్ష, సురేష్ ఇద్దరూ కలిసి ఒక బాబాగారి దగ్గరికి అయితే వెళ్లారు. సురేష్ కి ఆ బాబాగారు ఎప్పటినుంచో తెలుసు. మరి వారిద్దరూ అక్కడికి వెళ్లి ఆ బాబాగారికి హర్షకి జరుగుతున్న విషయాల గురించి అయితే చెప్పాడు. తను ఇలా మా మాల్లోనే పనిచేస్తూ ఉండేదండి. అయితే అర్ధాంతరంగా చనిపోయింది. ఆ తర్వాత నుంచి మా వాడికి కనిపించడం మొదలుపెట్టింది. అంతేకాదు భయపెట్టేస్తుంది అని చెప్తూ ఉంటే, "ఉమ్" అంటూ కళ్ళు మూసుకొని అతనైతే ఇలా అంటున్నాడు. ఏం బాబు, ఎందుకు మోసం చేశావు అని అంటున్నాడు. ఆ మాటలకి హర్ష అయితే భయపడిపోయాడు. ఒక్కసారిగా ఇతనికి ఎలా తెలుసు అని అనుకుంటున్నాడు. నిన్నే బాబు, నిన్నే అడుగుతున్నా, ఎందుకు మోసం చేశావు? ఆ అమ్మాయిని నీ మీద ఎంతగానో ప్రేమను పెంచుకుంది. పైగా నీ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అలాంటిది అటువంటి అమ్మాయిని ఎందుకు వదులుకున్నావు అని అంటున్నాడు. ఆ మాటలకి హర్ష వణికిపోతూ, అది అది నేను కావాలని చేయలేదండి. నేను ప్రేమించలేదు. ఆ అమ్మాయే నా వెంట పడింది అని చెప్పేసరికి, "ఉమ్, నాతోనే అబద్ధాలు ఆడుతున్నావా? అన్నీ తెలుసు. ఇదిగో ఈ తాయి తీస్తున్నాను, నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. చేతికి కట్టుకో. ఎప్పుడూ తీయవద్దు. ఆ అమ్మాయి ఆత్మ నీ చుట్టే తిరుగుతుంది. నిన్ను పట్టుకుపోవడానికి చూస్తుంది. సందర్భం కోసం ఎదురు చూస్తుంది" అని చెప్పేసరికి వణికిపోయాడు హర్ష. పక్కనే ఉన్న సురేషు ఇలా అయితే అడుగుతున్నాడు. స్వామీజీ, మరి మరి తాయెత్తు కట్టుకుంటే అది ఆగుతుందా
వీడికి కనిపించకుండా ఉంటుందా అని అంటూ ఉంటే, కనిపించదు. కానీ తాయెత్తు గనక పోయిందంటే ఖచ్చితంగా పట్టుకుపోతుంది. ఈ అమావాస్యలోగా మీ ఫ్రెండ్ని తీసుకువెళ్ళిపోవడానికి చూస్తుంది అని చెప్తున్నారు. అంతేకాదు, నేను గట్టిగా ఒక హోమం అయితే చెయ్యాలి, మరి దానికి సంబంధించి ఖర్చు అయితే అవుతుంది అని చెప్పారు. దానికి ఎంతైతే అంత అయింది నేను ఇస్తాను అని అన్నాడు హర్ష. ఒక 10,000 అవుతుంది అని చెప్పాడు. సరేనని 5,000 అయితే ఇచ్చేశాడు అడ్వాన్స్. ఇంకిద్దరు కలిసి బయటికైతే వచ్చేశారు. ఈలోగా సురేష్కి అయితే కాల్ వచ్చింది. అమ్మకు బాలేదురా, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అంటూ వాళ్ళ నాన్న అయితే కాల్ చేశాడు. రే, మా అమ్మగారికి బాలేదంట, నేను అర్జెంటుగా మా ఊరు వెళ్ళాలి, నువ్వు జాగ్రత్తరా, ఈ తాయితు తీయకు, నా రూమ్లో ఉండు లేకపోతే అని చెప్తున్నాడు. సరేరా అంటూ ఉంటే, మన మేనేజర్కి నేను ఒక 2 రోజులు రానని చెప్పేశారా అని అంటూనే తను బస్ ఎక్కేశాడు. హర్ష రిటర్న్ మాల్కైతే వచ్చేశాడు. మార్నింగ్ అంతా కూడాను పనిలో బిజీగానైతే ఉన్నాడు. తనకి ఆ రోజు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. తాయెత్తు అలానే ఉంది. అస్తమానం దాన్ని తడుముకుంటూ అమ్మయ్యా, దీనివల్ల నేను సేఫ్ అని అనుకుంటున్నాడు. మరి తను పని చేసుకొని ఈలోగా వాళ్ళ మేనేజర్ వస్తే, సార్ ఒక 2 డేస్ సురేష్ గడు రాడు, వాళ్ళ అమ్మగారికి బాలేదని వెళ్ళిపోయాడు అర్జెంటుగా అని చెప్పడంతోని సరే సరే అని చెప్తూ వెళ్ళిపోయాడు మేనేజర్. మార్నింగ్ అంతా కస్టమర్లతోని కిటకిటలాడిపోయింది మాల్. బిజీగానైతే ఉన్నాడు. ఈవినింగ్ కూడా తన పనంతా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మరి తన ఇంటికి కాకుండా సురేష్ ఇంటికైతే వెళ్ళాడు. తను ఇంటికి వెళ్తున్న సమయంలోనే చికెన్ అయితే కొనుక్కున్నాడు. అది తెచ్చుకొని ఫ్రై చేసుకుందామని ఆలోచిస్తున్నాడు. ఇంట్లోకి వచ్చి తను ఫ్రై అయితే చేస్తున్నాడు. ఈలోగా ఎవరో కాలింగ్ బెల్ అయితే కొట్టారు. ఎవరది అనుకుంటూ మెల్లగా డోర్నైతే ఓపెన్ చేశాడు. అంతే, ఎదురుగుంటా సురేష్ అయితే కనిపిస్తున్నాడు. రేయ్, అదేంటి 2 రోజుల తర్వాత వస్తానని వాడివి ఇప్పుడే వచ్చేసావు అని అంటూ ఉంటే, అదేం లేదురా, అమ్మకు బాగానే ఉంది, నన్ను లోనకి రానిస్తావా, ఇక్కడే నించోబెడతావా అని అంటున్నాడు. ఆ రా రా, ఇదిగో చికెన్ తెచ్చాను, వండుతున్నాను, తిందామా అని అంటున్నాడు. అప్పుడులానే తిందాం అని అంటున్నాడు. అప్పుడులానా, నీతో నేనెప్పుడు రా చికెన్ తిన్నాను అని అంటూనే వంటగదిలోకి అయితే వెళ్తున్నాడు. సరేగాని నీ చేతికి ఆ తాయెత్తుందా అని అంటున్నాడు. ఆ ఇదిగో అని చూపించేసరికి దూరంగా అయితే వచ్చేశాడు. అది కాదురా, ఆ తాయెత్తు తీసి పడై, అది కాదు, ఇదిగో ఈ నిమ్మకాయ తెచ్చాను, ఇది పవర్ఫుల్ అమ్మవారి నిమ్మకాయ, ఇది కట్టుకో, నీకు చాలా బాగుంటుంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారికి బాగోలేదన్నాను కదా, ఆ అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్లేసరికి మొత్తం బాగైపోయింది. అంతేకాదు, అక్కడ ఊర్లో వాళ్ళందరూ కూడా ఇదే చెప్పుకుంటున్నారు. పైగా ఈ స్వామీజీ గురించి మాకు ముందే తెలుసు కదా, ఇతను బోగస్ అంట, నిజం కాదంట, ఆ తాయెత్తు తీసి పడేరా అని అంటున్నాడు. అదేంట్రా అలా అంటావు, ఈ తాయెత్తు కట్టుకున్నాక ఎటువంటి సూచనలు అయితే లేవు, నాకైతే ఇబ్బంది లేదు అని అంటూ ఉంటే, నేను చెప్పింది చేస్తావా చేయవా, ఇదిగో నీకోసమనే అక్కడి నుంచి నిమ్మకాయ కూడా తెచ్చాను అంటూ చూపిస్తున్నాడు. సరేరా బాబు అంటూ తాయెత్తు తీసి నిమ్మకాయ తీసుకుండేసరికి గట్టిగానైతే అరుస్తున్నాడు సురేష్. సురేష్ కళ్ళు పూర్తిగాను తెల్లగానైతే మారిపోయాయి. తన గొంతు పట్టుకొని గొంతంతా మంట మంట అంటూ ఆడపిల్లలాగా, అదే ఆ కమలలాగా మాట్లాడుతున్నాడు. తన గొంతులో నుంచి సురేషు కమల కలిపి మాట్లాడితే ఎలా వస్తుందో అలా 2 రకాలుగా వాయిస్ అయితే వస్తుంది బయటికి. అది చూస్తున్న హర్ష వణికిపోతున్నాడు. అంటే అంటే నువ్వు అనేలోగా సురేషు గట్టిగా తన్నైతే పట్టుకున్నాడు. వదులు, నన్ను వదులు అని
సురేష్ నుంచి విడిపించుకుంటుంటే తన చేతుల్ని ఇంకొంచెం బిగించేస్తున్నాడు. అంతే మరి, గట్టి గట్టిగా అరుస్తూ తన్నైతే దూరంగా తోసేశాడు. బయటికి పరిగెత్తుకుంటూనైతే వస్తున్నాడు. వెనకాతలే, అదే హర్ష వెనకాతలే సురేషు గట్టి గట్టిగా అరుస్తూ, ఆగరా, ఎక్కడికి పోతావ్, ఆగు అంటూ, నా గొంతు, నా గొంతు, మంట, మంట అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. తన్నలా చూస్తూ ఉంటే హర్షకి భయం వేసేస్తుంది. అసలేం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఆ తాయెత్తిని ఎలా తీసుకోవాలి అని భయపడిపోతున్నాడు. సెల్లార్ దగ్గరికి అయితే వచ్చేశాడు. తన్ని వెతుక్కుంటూ మెట్లు దిగుకొని అలానే వస్తున్నాడు సురేష్ కూడాను. తను భయపడుతూ తన బైక్ కాస్ అయితే చూశాడు. కాని ఏం లాభం, కీస్ అయితే పైన రూంలోనే ఉండిపోయాయి. ఇంకా బయటికైతే పరిగెడుతున్నాడు. కాని వెనకాతలే సురేషు, హర్ష ఆగు, హర్ష ఆగు అనుకుంటూ కమల గొంతుతోని అరుస్తున్నాడు. మరి కొంతసేపు అయ్యేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దం. తనకు ఆ నిశ్శబ్దం కూడా చాలా భయంకరంగా అనిపిస్తోంది. భయపడుతున్నాడు. మెల్లగా మళ్ళీ పైకైతే వెళ్ళాడు. ఏదో విధంగా తన బైక్ కీసు, తాయెత్తు దొరికితే పట్టుకొని బయటకొచ్చేద్దామని తన ప్రయత్నం. ఇంకా అలానే మెల్లగా పైకైతే వెళ్ళాడు. ఎవ్వరూ లేరు, అంతా ఖాళీ. సరే, ఇంకా సురేష్ రూంలోకి వెళ్ళేసరికి అక్కడే కూర్చొని తను చేసిన చికెన్ మొత్తం తింటూ, రా హర్ష, రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని పూర్తిగాను కమలలా మారిపోయిన సురేష్ అయితే కనిపిస్తున్నాడు. అంతే, ఇంకా తను వెంటనే ఆ రూమ్ తలుపు వేసేసి పరిగెత్తుకుంటూ కిందకైతే వచ్చేశాడు. పిచ్చెక్కినోళ్ళ అక్కడంతా కూడా పరిగెడుతున్నాడు. అలానే తెల్లవారి మాల్కైతే వచ్చాడు. మాల్లో కూడా పిచ్చివాడు ఎలాగైతే అరుస్తాడో అలా అరుస్తూ అక్కడున్న చీరలన్నీ కూడాను కిందన పడేస్తూ తొక్కేస్తున్నాడు. అది చూస్తున్న మిగతా వాళ్ళందరూ కూడా హర్షని ఆపడానికి విశ్వ ప్రయత్నాలైతే చేస్తున్నారు. కాని తాను ఆగితే కదా. మొత్తానికి ఏదో విధంగా అందరూ తననైతే కంట్రోల్ చేసి పక్కనైతే కూర్చోబెట్టారు. ఈలోగా వాళ్ళ మేనేజర్కి ఒక కాల్ అయితే వస్తుంది. సురేష్ వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ వాళ్ళ మేనేజర్కి అయితే కాల్ చేశారు. సార్, మా అబ్బాయి సురేష్ నెల రోజుల వరకు రాలేడు సార్. తనకి బైక్ యాక్సిడెంట్ అయ్యింది. ఊర్లోని తను బైక్ మీద వెళ్తుండగా ఎలా స్కిడ్ అయి జారిపడిపోయాడో మాకైతే తెలియదు గాని చెయ్యి ఒకటి ఫ్రాక్చర్ అయ్యింది సార్ అంటూ వాళ్ళైతే ఏడుస్తూ మాట్లాడుతున్నారు. అవునా, సరే సరే, పర్వాలేదులేండి, నేను మేనేజ్ చేస్తాను. కాకపోతే శాలరీ ఇవ్వడం కుదరదు. సరే సార్, సరేనండి అంటూ వాళ్ళు కాల్ అయితే కట్ చేసేశారు. మరి ఈ సంగతి వాళ్ళకైతే చెప్పాడు మేనేజర్. అంతే, ఇంకా హర్ష గుండెల్లో గుబేలు మంది. వాడు నాకు హెల్ప్ చేసినందుకు వాడు అలా అయితే మరి నాకేమవుతుంది అని భయంతోని అలానే వణికిపోతున్నాడు కుర్చీలో కూర్చొని. ఏమైంది హర్ష, నువ్వు ఇలా తయారయ్యావు, అసలేమవుతుంది అని వాళ్ళ మేనేజర్ అడుగుతూ ఉంటే ఏమీ చెప్పలేకపోతున్నాడు. మరో పక్క తననే చూస్తున్న నీత, మంచి పని అయింది, వీడి ఇలానే అవ్వాలి అని మనసులోనైతే గట్టిగా అనుకుంటుంది. మరి హర్ష పరిస్థితి అలా ఉండడంతోనే వాళ్ళ మేనేజరు హర్షని వాళ్ళ మాల్లో పనిచేస్తున్న మరొక అబ్బాయి, సిన్సియర్గా ఉంటాడు, చాలా మంచివాడు కూడాను, తనే రవి. రవి, వీడిని జాగ్రత్తగా చూసుకోగలవా? ఒక 2 రోజులు మెయింటైన్ చేయి. ఇంకా సిచ్యువేషన్ ఇలా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం అని అంటున్నాడు. సరే సార్ అని రవి అయితే తన్ని తన ఇంటికి అయితే తీసుకువెళ్ళాడు. కానీ హర్ష బిహేవియర్ లోని ఎటువంటి మార్పు అయితే రాలేదు. ఎక్కడ చూసినా కూడా కమలే కనబడుతుంది. కమల, అదుగో అదుగో అక్కడుంది కమల, అదుగో ఆ కబోర్డ్ మీద కూర్చుంది, నన్నే చూస్తూ ఎగతాళిగా నవ్వుతుంది అని మాట్లాడుతున్నాడు. నన్ను తీసుకువెళ్ళిపోద్ది, నన్ను ఈ అమావాస్య కల్లా తీసుకువెళ్ళిపోతానని అంటుంది అంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఏయ్,
ఏమైంది హర్ష నీకు అసలు? అసలు కమలాకి నీకు రిలేషన్ ఏంటి అని అడిగితే దానికి హర్ష అయితే ఇలా చెప్తున్నాడు. మన స్టాఫ్ కోసం టీనేజ్ అమ్మాయిల్ని రిక్రూట్ చేసుకున్నారు కదా, ఆ సమయంలో కమల అంటే నాకు చాలా బాగా నచ్చేసింది. కమలను చూడగానే కమల్ని ఒక్కసారైనా అంటూ మాట్లాడుతున్నాడు. మరి అలానే ఒకరోజు నాకు ఛాన్స్ దొరికింది. మన మేనేజరు కమల్ని ఏదో తిట్టాడు. ఇంకా ఆ రోజు తను డిసప్పాయింట్ అయి ఉన్న సమయంలో ఇదే మంచి ఛాన్స్ అని కమల దగ్గరికి వెళ్ళి తనకి చాలా మంచి మాటలు అయితే చెప్పాను. అంతేకాదు తన గురించి పూర్తిగా తెలుసుకున్నాను. తనకి ఎవ్వరూ లేరు. వాళ్ళ అమ్మ నాన్న పల్లెటూరులోనైతే ఉంటారు. తిను ఇక్కడ ఉద్యోగం చేసి ఎంతో కొంత ఇంటికైతే పంపిస్తుంది. పైగా సింగిల్ గా కూడా ఉంటుంది. అదే ఛాన్స్ గానైతే తీసుకున్నాను. తనని ప్రతిరోజు కలవడం, సరదాగా మాట్లాడుకోవడం. ఆ రోజు కూడా అలానే మేమిద్దరం టీ తాగుతున్న సమయంలో అక్కడికి నీత వచ్చింది. ఏయ్, ఏంటి ఇద్దరు నాకు చెప్పకుండా టీ తాగుతున్నారు అని అంటుంది. అదేం లేదక్క, సార్ ఏదో టీ అడిగితే ఇప్పిస్తున్నాను అంతే అని చెప్పింది. మరి నాకో అని అడుగుతుంది. అయ్యో, దాందేముంది, తీసుకో అక్క అని ఇస్తుంటే వద్దులే తర్వాత మాట్లాడతాను అంటూ అక్కడి నుంచి నీత వాళ్ళిద్దరినీ విచిత్రంగా చూసి వెళ్ళిపోయింది. హర్ష మటుకు ఏమీ తెలియని వాడిలాగా తన పక్కనే నించొనున్నాడు. ఆ సమయంలోని కమల ఇలా అడుగుతుంది. ఏంటి అక్క అలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే, అంతేలే అదో పిచ్చిది, పద నాకు ఈరోజు మీ ఇంటికి తీసుకువెళ్తానన్నా అని అడుగుతున్నాడు హర్ష. సార్, మాలాంటి వాళ్ళ ఇంటికి మీరు వస్తారా అని అంటూ ఉంటే, ఇదిగో నన్ను సార్ అని పిలొద్దు, హర్ష అని పిలు, సరిపోతుంది. నేను మాల్లోనే నీకు సార్ని, ఇక్కడ హర్షనే అని అన్నాడు. హర్షకి 28 to 29 ఇయర్స్ అయితే ఉంటాయి. మరి తిన చూస్తే టీనేజ్ గర్ల్, 17-18 ఇయర్స్ అమ్మాయి. ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చని హర్షకైతే తెలుసు. అయితే ఇదివరకట్లోని ఎంతో హెల్ప్ చేసిన హర్ష మీద చాలా సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది కమలకి. సరే ఇంకా ఆ రోజైతే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. ఇదేంటి ఈ ఒక్క రూమ్ లో ఎలా ఉంటున్నావు అని అంటే, సార్ అనేసరికి టప్పని తన తల మీద అయితే కొట్టాడు. సార్ అని పిలొద్దని చెప్పానా, హర్ష అని పిలు. ఏ, నా పేరు నీకు నచ్చదా అని అంటున్నాడు. అదేంటండి అలా అంటారు, నాకు మీ పేరు ఇష్టమే అని చెప్పకనే చెప్పేసింది. అది గమనించిన హర్ష ఇంకా అడ్వాంటేజ్ అయితే తీసుకుంటున్నాడు. మరి ఆ రోజు నువ్వు కుక్ చేస్తే నీ చేతులతో తినాలని ఉంది అంటూ అక్కడే కూర్చొని తనతోనైతే మాట్లాడుతూ ఉండిపోయాడు. ఆ మాటల్లోని సరదాగా ఇలా అయితే అడిగేసింది. హర్ష, మీకు ఇంకా పెళ్ళెందుకు కాలేదు అనేసరికి అమ్మయ్య లైన్లోకి వచ్చింది అని అనుకున్నాడు. అంతే మరి. ఆ, నాకెవరిస్తారు చెప్పు పిల్లని, నేను నెలకేదో 30,000 సంపాదిస్తున్నాను, అవేం సరిపోతాయి అని అంటున్నాడు. అలా అంటారేంటి సార్, మీరు మీరు బాగానే ఉంటారు కదా అని అంటూ ఉంటే, ఆ బాగానే ఉన్నానా, నీకు నచ్చానా అని అడిగేశాడు. ఆ మాటలకి సిగ్గుతోని తలదించుకొని, అలా అంటారేంటి సార్, మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోండి మీకు తగ్గట్టు అని అంటుంది. అంటే నువ్వు మంచి అమ్మాయి కాదా అని అన్నాడు. ఇండైరెక్ట్ గా తనని ఏ రకంగా మ్యానిపులేట్ చెయ్యాలో హర్షకైతే తెలుసు. మరి అలానే మాట్లాడడం మొదలు పెట్టాడు. తను అలానే సిగ్గుపడుతూ సమాధానాలైతే చెప్తోంది. ఇంకా ఆ రోజు గడిచింది. ప్రతిరోజు కూడా ఇదే మాదిరిగా తను వాళ్ళ ఇంటికి రావడం, తనతో క్లోజ్నెస్ అయితే పెరిగింది. తనకి అన్ని విషయాలు కూడా షేర్ చేస్తూ ఉండేది. హర్ష మటుకు ఏ పాయింట్ తనకి అనుకూలంగా ఉంటుందా, తన మీద సింపతి కలిగేటట్టు చేసుకోవడం, తనతోని క్లోజ్ గా మూవ్ అవ్వడం మొదలు పెట్టాడు. అంతేకాదు ఆ రోజు కమల బర్త్డే. వాళ్ళ ఇంటికి వచ్చి, కమల నీకోసం నేనొక గిఫ్ట్ తెచ్చాను అంటూ ఒక రోల్డ్ గోల్డ్ రింగ్ తో పాటు
తను ఒక లెటర్ అయితే ఇచ్చాడు. అందులోని నన్ను పెళ్లి చేసుకుంటావా అని రాసి పెట్టాడు. అంతే మరి. అది చూడగానే కమల పూర్తిగా ఇంప్రెస్ అయిపోయింది. నిజంగానే తను పెళ్లి చేసుకుంటాడా? ఇంత గొప్పవాణ్ణి నేను పెళ్లి చేసుకుంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి. అంతేకాదు ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని మనసులోనైతే అనుకుంటుంది. మరి టీనేజ్ అమ్మాయిల మైండ్ సెట్, పైగా లోవర్ క్లాస్ లో ఉంటే ఇలానే ఉంటుందేమో మరి. అయితే అదే అదునుగా చూసుకున్నాడు. దగ్గరికి వచ్చి తన చేతినైతే పట్టుకున్నాడు. కమల, మరి నువ్వేంటిస్తావు నాకు అని అడుగుతున్నాడు. నేనా? నేను మంచి బిర్యానీ తినిపించినా చెయ్యినా అని అంటుంది. బిర్యానీయా? ప్రతిరోజు నేను తింటూనే ఉంటాను. అది కాదు కమల అంటూ తన దగ్గరకు వచ్చి అడ్వాంటేజ్ అయితే తీసుకుంటున్నాడు. కమల దూరంగానైతే నెట్టేసింది. నేను నీకు నీ ప్రపోజల్ కి ఓకే చెప్పాను అంతే, అంతేగాని ఇలాంటివంటే వద్దు అని అంటుంది. ఆ మాటలకి సరే అయితే నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేదన్నమాట. అలానే ఇలా రా అంటూ తన చేతిని గట్టిగా పట్టుకొని ఆ రూంలో ఉన్న దేవుడి పటాల దగ్గరికి తీసుకువెళ్లి అక్కడ బొట్టు తీసి తన నుదుటనైతే పెట్టేశాడు. అంతే. కమల షాక్ అయిపోయింది. కావాలంటే ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను, తాళి కడతాను, పసుపు కొమ్ముందా ఇంట్లోని అని అడుగుతున్నాడు. ఆ మాటలకి కమల ఒక్క క్షణం అలానే ఉండిపోయింది. నిజంగానే పెళ్లి చేసుకుంటాడా? సర్లే, ఇదే ఛాన్స్, చేసుకుంటే చేసుకొని తప్పేముంది అంటూ లోపలికి వెళ్లి పసుపు కొమ్మనైతే తీసుకువచ్చింది. తాడు కట్టి దానికి పసుపు రాసి పసుపు కొమ్మని ఎగతాళిగా పశువుకేసే పలుపు తాడుగా భావించాడు. కాని మరో పక్క కమల మటుకు అది తనకు దేవుడిచ్చిన వరమని అనుకుంటుంది. వెంటనే అది కట్టేశాడు. అంతే. కమల పూర్తిగా లొంగిపోయింది. అక్కడ్నించి తన భర్తగానైతే భావించింది. అయితే మరి అలా నెల రోజులైతే గడిచిపోయాయి. ఆ తర్వాత నుంచి కమలకెందుకో భయం పట్టుకుంది. ఇంతకు ముందులా హర్ష అయితే ఉండట్లేదు. తన బిహేవియర్లో పూర్తిగా మార్పు. తన్ని పట్టించుకోవట్లేదు. అవాయిడ్ చేస్తున్నాడు. పైగా ఒకే మాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడాను అస్సలు కనిపించడమే మానేశాడు. తను వస్తున్నాడా లేదా అనే విషయం కూడా తనకి తెలియడం లేదు. ఒకరోజు తన ఫ్రెండ్కి చెప్పి సెల్లార్లోకైతే రమ్మంది. అర్జెంట్, నీతో మాట్లాడాలి అని అంటే సరే వస్తా వెళ్ళు అని చెప్పి గంట తర్వాత అక్కడికైతే వచ్చాడు. ఏంటి, అర్జెంట్ పని ఉన్న సమయంలోని ఇలా విసిగించుకో ఏంటి, ఎందుకు పిలిచావు అని కోప్పడుతున్నాడు. ఆ మాటలకి తను కళ్ళంట నీళ్లు తిప్పుకుంటూ హర్ష, హర్ష నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది. అంతే మరి. హర్ష దానికి అయితే నన్నేం చేయమంటావు, ప్రెగ్నెంట్ అయితే తీయించేసుకో, డబ్బులేమైనా కావాలా అని క్యాజువల్ గానైతే అన్నాడు. అంతే మరి. కమల వణికిపోతుంది. అసలు అసలేం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావుగా, ఇప్పుడు ఇప్పుడు ఇది వద్దంటావేంటి? మనం మన పెళ్లిని లీగల్ చెయ్యాలి, పెద్దవాళ్లతో చెప్పాలి, అందరితో చెప్పాలి అని అంటుంది. ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. నువ్వు ఎక్కడుండాలో అక్కడుండు. ఇక్కడ నీలాగే చాలా మంది, అదుగో ఆ నీత కనిపిస్తుందే, దానితో ఎన్నోసార్లు. అందుకనే కొత్తలో నీతో తిరుగుతుంటే అది వచ్చి నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూసేది. అందుకే అది మంచిది కాదు, అందరితో తిరుగుతూ ఉంటుంది, తిరుగుబోతూ, దాంతో మాట్లాడుకో అని నీకు నేను చెప్పింది. అర్థమైందా? వెళ్ళు వెళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే, కొన్ని రోజులు ఆగితే నీకు కూడా అలవాటైపోతుంది అని చెప్పేశాడు. అంతే మరి. ఏమీ చెయ్యలేని దీనస్థితి. ఆ లేత మనసుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చనిపోదామనుకుంటే ప్రెగ్నెన్సీ విషయం అందరికీ తెలిసిపోతుంది. అంతేకాదు అమ్మా నాన్న అవమానాలు పాల్పడతారు. నేనేం చెయ్యాలి దేవుడా అంటూ బాధపడిపోతుంది. ఆ ప్రెగ్నెన్సీని తీయించుకుందామంటే వాడు మంచోడే కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇప్పటి వరకు ఎంతో మంచిగా ఉన్నా ఆయన ఎందుకిలా మారిపోయాడు? ఎవరైనా మార్చేశారా, ఏదైనా పెట్టేశారా అనే ఆలోచనలోనైతే పడుతుంది. అలానే నెల రోజులు గడిచిపోయాయి. ఇంకా లాభం లేదని
ఏవో టాబ్లెట్లు కొనుక్కు తెచ్చుకొని అవైతే వేసుకుంది. ఇంక అంతే, ప్రెగ్నెన్సీ అతి కష్టం మీద పోయింది. అంతే, కమల జీవోత్సవంలా మారిపోయింది. ఆఖరుగా ఒక్కసారి హర్షతో మాట్లాడాలి అని హర్ష దగ్గరికి వెళ్లి మళ్లీ అర్థిస్తోంది, ప్రార్థిస్తోంది. ఎన్నో రకాలుగా తనకైతే చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కాని హర్ష వింటే కదా. ఇంక తను ఆశలు వదులుకుంది. స్లీపింగ్ పిల్స్ కొనుక్కొని ఇంటికైతే వెళ్ళింది. తను ఉండేది నిర్మానుష్యమైన ప్రదేశం. తను ఒక్కదాయే అక్కడైతే ఉంటుంది. అది ఒక చిన్న గది. ఎటువంటి కిటికీలు కూడా ఉండవు. అయితే మరి తను ఆ రోజు కాఫీలోని స్లీపింగ్ పిల్స్ కలుపుకొని తాగేసింది. అలానే స్పృహ తప్పి పడిపోయింది. అలానే 2 రోజులు గడిచిపోయాయి. మాల్కి రావట్లేదు. ఎవ్వరూ పట్టించుకోలేదు. మేనేజరు 2 రోజులు చూసిన తర్వాత తన ఫ్రెండ్ అయిన మరొక అమ్మాయి తనకైతే చెప్పి, ఎందుకసలు రావట్లేదు కమల? ఎక్కడుంటుంది? నీకు తెలుసు కదా, ఒకసారి వెళ్ళి పిలుచుకొని వస్తావా అని అన్నాడు. సరే సార్ అని తానైతే వెళ్ళింది. రూంలో నుంచి ఏదో దుర్వాసన రావడంతోని తనకి భయం వేసి ఇంకా సెల్ ఫోన్కైతే ట్రై చేసింది. కాల్ వెళ్తుంది గాని లిఫ్ట్ అయితే చేయట్లేదు. పైగా లోపల నుంచి రింగ్ అయితే వినపడుతుంది. తనకేదో డౌట్ అయితే వచ్చేసింది. వెంటనే మాల్కి ఫోన్ చేసి మేనేజర్తో జరిగిన విషయం అయితే చెప్పింది. మేనేజరు కొంతమంది పోలీసులను తీసుకొని అక్కడికైతే వచ్చాడు. మరి రూమ్ డోరు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి అప్పటికే డీకంపోజ్ అయిపోతున్న కమల బాడీ అక్కడైతే ఉంది. పూర్తిగా చీమలు, చిన్న చిన్న పురుగులు, ఫ్లైస్ అయితే అక్కడ వాలుతూ ఉన్నాయి. అది చూస్తున్న వాళ్ళందరూ కూడాను వణికిపోతున్నారు. కానీ అప్పుడు కూడా నేను కమల దగ్గరికి వెళ్ళలేదు, నాకు భయం వేసింది, అది ఇంత పని చేస్తదనుకోలేదు అని అప్పుడైతే చెప్తున్నాడు హర్ష. రవికి విషయం పూర్తిగా అర్థమైంది. వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు. ఇంక వాడిక్కడ ఉండే కన్నా వాళ్ళ ఊరికి పంపించడం బెటర్ అని వాళ్ళ ఇంటికైతే పంపించేశారు. అయితే మరి హర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తనకు ఆ పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కమల అయితే కనిపించేది. విపరీతంగా భయపెట్టేస్తూ ఉండేది. నేను చచ్చిపోతాను అంటూ ఒక్కొక్కసారి అలానే గెంతుతూ బయటకైతే వెళ్ళిపోయేవాడు. అయితే మరి ఆ రోజు రాత్రి అమావాస్య. అందరూ ఎవరిళ్లలోని వాళ్ళైతే పడుకున్నారు. మధ్యరాత్రిలోని ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించింది హర్షకి. లేచి కూర్చున్నాడు. బయటికైతే వెళ్ళాడు. అది పూర్తిగాను విలేజ్ కావడంతోనే ఎక్కడా స్ట్రీట్ లైట్లు కూడా లేవు. అలానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెనకాతల వీధి కుక్కలు అరుచుకుంటూ పరిగెడుతున్నాయి. మరి హర్షని చూస్తూ, రా హర్ష, రా, నా వెనకే రా అంటూ పిలుస్తుంది కమల. తన వెనకే వెళ్ళిపోయాడు. పూర్తిగాను తన్ని వశం చేసుకుంది. తను తన తలని తీసుకువెళ్లి అక్కడున్న చింత చెట్టుకు వేసుకొని బాదుకుంటున్నాడు. అంతేకాదు, రక్తం వస్తున్నా తను అలానే కొట్టడం మటుకు ఆపలేదు. పూర్తిగాను స్పృహ కోల్పోయే సమయానికి అలానే వచ్చి రోడ్డు మధ్యలో వచ్చి పడిపోయాడు. అంతే, ఎప్పుడు చనిపోయాడో చనిపోయాడు. ఆ తర్వాతి సంగతి మీరందరూ ముందే చూశారుగా. ఇది రీసెంట్ గా నాకు మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒక ఆమె అయితే చెప్పారండి. తను ఒక మాల్లో పని చేస్తున్నారనమాట. అయితే తనకు తెలిసిన మరొక మాల్లోని ఇలా అయితే జరిగిందంట. ఆ అబ్బాయి కంప్లీట్ గా పిచ్చి అయిపోయి ఆ అమ్మాయి పేరే తలుచుకుంటూ అమ్మాయి కనిపిస్తుందని అందరికి చెప్పడం, దాంతోని వీళ్ళైతే అర్థం చేసుకున్నారు. అమ్మాయి పాపం చాలా సఫర్ అయ్యి చనిపోయింది. పైగా ప్రెగ్నెన్సీ విషయం అయితే ఎవ్వరికి తెలియదు, ఒక్క తన ఫ్రెండ్కి తప్ప. మరి తను చనిపోయిన తర్వాత ఇలా అంతా జరిగిన తర్వాత తనైతే షేర్ చేసిందంట. మరి అది తప్పో ఒప్పో అనేది నాకైతే తెలియదు, కానీ నాకైతే పాపం అనిపించింది అనమాట. మరి మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కమెంట్ చేయండి. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి
విజయ్ కృష్ణ రాణి సిస్టర్ హాయ్ అక్క ఎలా ఉన్నారు? ధీరజ్ ఆదిత్య అని చెప్పి మరొక అకౌంట్ నుంచి అయితే వచ్చిందనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాలి లక్ష్మి గారు, బాలాజీ గారు విజయనగరం నుంచి, మౌనిక, ఇంకా ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, సంధ్య గారు, మురళీకృష్ణ గారు, వస్తా సిస్టర్ హాయ్ అండి. ఇంకా వీరమణి సిస్టర్, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, బాసిన విజయ సిస్టర్, రూబీ సిస్టర్, శివశక్తి అనే అకౌంట్ నుంచి శివు అనే తమ్ముడు, బెంగళూరు నుంచి అమలు సిస్టర్, గౌతమ్ గారు, సరిత గారు, రవీంద్ర అన్నయ్య, ఇంకా శ్రీరామ్ గారు, ధనరాజ్ గారు, షేక్ గారు, చక్రపాణి గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. నేను రేపటి వీడియోలోని వాళ్ళ పేర్లను అయితే తప్పకుండా తీస్తాను. మరి లైక్ తో పాటు ఒక హైప్ చేయడం అస్సలు మర్చిపోతే. ఉంటానండి, బాయ్.